వాస్తవానికి మీరు చెప్తున్న క్రైస్తవ దేశాల్లో కావచ్చు, కొన్ని ముస్లిం దేశాల్లో కావచ్చు, ఇక్కడ నుంచి హిందువులు పోయి అక్కడ కూడా బ్రతుకుతా ఉన్నారు కదా! బతుకుతున్నారు. ఇక్కడ బతకట్లేదా మిగతా మతాలోళ్ళు? అక్కడ కూడా ఉన్నారు కదా! మరి ఇక్కడ ఉన్నట్టే అక్కడికి మన వెళ్ళిన వాళ్ళు ఏ కూడా హిందువు హిందువులు అక్కడికి వెళ్ళిన ఏ హిందువు హ్మ్. ఇగో మీ క్రైస్తవ మతంలో మీ దేవుడు చెక్కకేలాడే శవం, మీ దేవుడు ఒక కుళ్ళిపోయిన శవం అని చెప్పేసి ఎక్కడైనా విమర్శలు చేస్తున్నాడా? చేయట్లేదుగా. ఇస్లామిక్ దేశాల్లోకి పోయి ఎవడైనా సరే మీరు సమాధుల్లో పడుకున్న శవాలను పూజ చేస్తున్నారు, సలేస్తుందని దుప్పట్లు కప్పుకున్న శవాలను పూజ చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నాడా? చేయట్లే. ఎందుకంటే ప్రపంచంలో హిందువు ఎక్కడున్నా ఏ హిందువుకి సమస్య లేదు, ఏ ముస్లింకి సమస్య లేదు, ఏ క్రైస్తవుడికి సమస్య లేదు. ఈరోజు ఇస్లామిక్ దేశాల గురించే మాట్లాడుకుందాం. ప్రపంచంలో ముస్లింలు భారతదేశంలో మేము ప్రశాంతంగా లేము అని చెప్పేసి ఏడుస్తున్నారు. కోర్స్ ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశాల్లో లేనన్ని మసీదులు ఇక్కడే ఉన్నాయి, అయినా కూడా వాళ్ళకి సంతోషం లేదు. సరే ఇప్పుడు ఇరాక్లో ముస్లింలు అందరూ హ్యాపీగా ఉన్నారా? ఇస్లామిక్ దేశమేగా. ఇరాన్లో ముస్లింలు హ్యాపీగా ఉన్నారా? పాలస్తీనాలో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, ఇటు బంగ్లాదేశ్లో ముస్లింలు అందరూ హ్యాపీగా ఉన్నారా? లేరుగా. ఉన్న ఈ కాస్త మొక్కైన భారతదేశంలో ఇక్కడ హిందువులు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఉన్నంతలో బాగానే ఉన్నారుగా. ఇక్కడ మైనార్టీలకి సప్లాన్లు ఇస్తున్నారా లేదా? మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్స్ పెట్టారా లేదా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారా లేదా? ఏక్ హాత్ మే ఖురాన్, ఏక్ హాత్ మే ల్యాప్టాప్ అంటూ వాళ్ళ మత కేంద్రాలను కూడా ఆధునికరణకి ప్రభుత్వాలు సహాయం చేస్తూనే చేయట్లేదా? మరి ఇంకా రోగం ఏంటి? మరి ఇవన్నీ బాగున్నాయి గానీ, మీలాంటి కొందరు హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న వాళ్ళు, కొందరు పాస్టర్లు, కొందరు బాబాల వల్లనే ఈ మత కల్లోలాలన్నీ రేగుతున్నాయి. ఓకే. మాలాంటి హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న వాళ్ళ వల్ల ప్రాబ్లం మొదలైంది అని ఎక్కడైనా నిరూపించండి. లేదా? ఎక్కడా లేదు. లేదా? ప్రాబ్లం కాదు, మీరెళ్ళి వి ఆర్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మేము మేము రావడానికి నుంచి విడిచిపోయి వెళ్ళిపోండి అంటే సొల్యూషన్ అది 100% అదే సొల్యూషన్. అదే సొల్యూషన్ నేను చెప్పిన సొల్యూషన్ కాదు కదా. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్టీషన్ ఆఫ్ ఇండియా ఒక మాట ఇది ప్రేక్షకులకి తెలియాలి, ఇది ప్రేక్షకులకి తెలియాలి. చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. చిట్ట చివరి ముస్లిం కూడా భారతదేశం విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ దేశం యొక్క విభజన ప్రక్రియ పూర్తయినట్లు అని చెప్పేసి ఆ రోజే చెప్పారు ఆయన. ఎందుకంటే వాళ్ళు మత ప్రాతిపదికన దేశాన్ని విభజన చేసేమని చెప్పేసి అడిగారు. మరి మత ప్రాతిపదికన ఏర్పడిన దేశంలోకి ఎందుకు పోలా? పోనీ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు మాకు మతం కంటే కూడా మానవత్వం ఇంపార్టెంట్, మేము అందరితో కలిసి ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు భారతదేశంలో ఎందుకు చాలా ఊర్లో ఇప్పుడు కూడా షరియా చట్టం అమలు చేయాలని ధర్నాలు అవుతున్నాయి? ఎందుకు భారతదేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అని ఒకటి పెట్టుకున్నారు? భారతదేశం మొత్తానికి ఒక లా ఉన్నప్పుడు వీళ్ళకి పర్సనల్ లా బోర్డు ఎందుకు పెట్టుకున్నారు? ఈ రోజున భారతదేశపు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో మత హింసకి గురవుతున్న హిందువుల్ని, క్రైస్తవుల్ని, అంటే అవి ఇస్లామిక్ దేశాలు కాబట్టి అటువంటి ఇస్లామిక్ దేశాల్లో మత హింసకు గురవుతున్న హిందువుల్ని, క్రైస్తవుల్ని కూడా కాపాడుకోవటం కోసం వాళ్ళకి ఇక్కడ పౌరసత్వాన్ని కల్పించాలి, లేకపోతే భారతదేశంకి కాందసికుల్లో రావడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను తీసుకొస్తుంటే ఎందుకు వద్దని వితండవాదం చేస్తున్నారు ఇక్కడ? అంటే ఈ దేశంలో వాళ్ళందరూనేమో ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఈ దేశానికి పక్క దేశం నుంచి రోహింగ్యాలు అనే ఒక రౌడీ మోక అన్నదాన సత్రం మీద పడిపోయినట్టు ఇక్కడికి వచ్చి పడి బతకొచ్చు. కానీ మత హింసకి గురవుతున్న నాన్ ముస్లిమ్స్ని తీసుకొస్తామంటే మాత్రం ఈ దేశంలో ఉన్న ముస్లింలకు నొప్పి అవుతుందా? రోహింగ్యాలు వచ్చినప్పుడు ఎవడ అడ్డం చెప్పలేదే? మరి హిందువులు, ఓన్లీ హిందువులనే కాదు, క్రైస్తవుల్ని, సిక్కుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, ఈ 4 దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ రక్షణ కల్పించాలి మతహింసకు గురవుతున్న వాళ్ళకి అంటే ఎందుకు నొప్పి వస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళే ప్రేరేపిస్తున్నారు కావాలని మత హింసకు వీటికి అని అంటారు. 100% కదా. ఇప్పుడు బౌద్ధులు అందరూ కూడా శాంతమూర్తులు అని చెప్పేసి చెప్తారు కదా. పూరి జగన్నాథ్ కూడా మొన్న వీడియోలో వాగాడు కదా. మరి అంత శాంతమూర్తులైన బౌద్ధులు కూడా మయన్మార్ నుంచి రోహింగ్యాల్ని ఎందుకు నరకాల్సి వచ్చింది, ఎందుకు తరమాల్సి వచ్చింది? అంటే వీళ్ళు ఎంత టార్చర్ పెట్టుంటే వాళ్ళంత రివోల్ట్ అయి ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మత హింసకు వీళ్ళు ప్రేరేపిస్తున్నారు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అనుకుంటే మరి బయట దేశాలలో బ్రతుకుతున్న హిందువులు మంచిగానే ఉన్నారు కదా. చెప్తున్నా కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. బయట దేశాలకు వెళ్ళిన ఏ హిందువు కూడా అక్కడ స్థానిక మతాలని, అక్కడ మెజారిటీ మతాలని ఎవడో కించపరచట్లా. ఈవెన్ ఇస్కాన్ లాంటి సంస్థలు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నాయి. కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నాయి అంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క లీలల్ని మాత్రమే చెప్తున్నారు తప్ప యేసుక్రీస్తు యొక్క కథల్ని, లేకపోతే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన విషయాల్ని తప్పుదారిలో వక్రీకరించి చెప్పి ఆ స్థానిక మతాల్ని కించపరుస్తూ ఎవరు ప్రచారం చేయట్లేదు. ఇక్కడ అట్లే జరిగిందా? ఫస్ట్ ఇప్పటికీ జరుగుతుంది. డైరెక్ట్ మొదలు పెట్టడమే ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక పోరంబొగ్గాడు. ఆడు
పబ్లిక్ స్టేజ్ మీద ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి దెయ్యం పట్టింది అని చెప్పేసి అనిపించాడు. నీకు పట్టిన దెయ్యం పేరేంటంటే నా పేరు బెజవాడ దుర్గమ్మ. బెజవాడ దుర్గమ్మ దెయ్యము అన్న తర్వాత ఆ ముండా కొడుకుని చెప్పుతో కొట్టాలా కొట్టొద్దా మేము? ఎవరిని రెచ్చగొట్టాడు ఇక్కడ? నేను కూడా చెప్పగలను. మా ఇంటి పక్కన ఒకడున్నాడు. ఆడికి 2 చేతులు పడిపోయినాయి. ఆడికి యేసు అనే దెయ్యం పట్టిందని నేను చెప్పొచ్చు. కానీ నేను అట్లా చెప్పనుగా. ఎందుకు? అతను కూడా దేవుడు అనుకుని నమ్ముతున్నోళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆడికి చేతులు పడిపోయినా, ఇంకోటి పడిపోయినా అది ఆడి ప్రారంధం. దానికి యేసు వచ్చి ఏం చేస్తాడు? అంటే అసలు నాకు అర్థం కాదు. దేవుడు ఉన్నడా లేడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చాలా మంది జనాలకు. ఎందుకంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 100కు 100% నిరూపించబడలే. ఏమని? దేవుడు ఉన్నడా లేడా అనేది 100కు 100% నిరూపించబడలే. కనుక అదే ఒక క్వశ్చన్ మార్క్. అంటే దేవుణ్ణి దయ్యం అంటూ మీ దేవుడు దయ్యం అని వాళ్ళంటూ, మా దేవుడు దయ్యం అని మీరంటూ ఇట్లా అనడం వల్ల అసలు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నట్టు కాదు ఇదంతా. దేవుడు ఉన్నాడు లేడు ఈ వాదన కాసేపు పక్కన పెడదాం. ఆ, ఇక్కడ ఆస్తికత్వం మార్గంలో ఉన్న 3 మతాల గురించి మన చర్చ జరుగుతుంది కాబట్టి ప్రైమరీ క్వశ్చన్స్ ఒక 2, 3 అడుగుతానండి. దేవుడు అంటే అందరికీ మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? మంచిది చేస్తాడు. మంచి చేస్తాడుగా, చేస్తేనే దేవుడు అని మొక్కుతాడు. అంతేగా. అవును. సనాతన ధర్మంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. ఉమ్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అద్యుర్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. అంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ అధర్మం పెచ్చుమీరిపోతుందో, ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అధర్మాన్ని నాశనం చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఉమ్. అవునా? కానీ ఇక్కడ ఆ యెహోవా అని ఒక దేవుడు ఉంటాడు బైబిల్‌లో. ఆ దేవుడు ఏం చెప్తా ఉంటాడు అంటే, ఎవరైతే నన్ను విశ్వసించట్లేదు, ఎవరైతే నేను తమ దేవుడిని అంగీకరించడానికి సిద్ధంగా లేరో అలాంటి వాళ్ళందరూ చంపారండి అని చెప్పేసి చెప్తాడు. డైరెక్ట్ యేసు ప్రభువే. డైరెక్ట్ యెహోవా చెప్పాడు, యేసు కూడా చెప్పాడు. ఆ. లూకాసువార్త 19:27 యేసు స్వయంగా చెప్తున్న మాట, మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పేసి చెప్పాడు. ఉమ్. రెఫరెన్స్‌తో సహా చెప్పాడు. ఓకే. ఇప్పుడు ఇలాంటి మాటలు దేవుడు అనేవాడు చెప్తాడా? చెప్పండి. మరి మీరే మరి చెప్తున్నారు ఒకవేళ కదా. అంటే సరే మీరన్న ప్రకారమే సరే ఆయన దేవుడే కాదు, అది నిజమే కాదు, కల్పితమే అనుకుంటే ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇవన్నీ ఎట్లా క్రియేట్ కాబట్టి మరి మీరే చెప్తున్నారు కదా క్రియేటెడ్ అని. ఎట్లా క్రియేట్ అవుతుంది? ఎట్లా ఎట్లా క్రియేట్? వచ్చింది? అదే చెప్తున్నా ఎట్లా కదా, వచ్చింది? క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎట్లా వచ్చింది? క్రీస్తు అనేవాడిని బేస్ చేసుకుని ఉమ్. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే కనుక వచ్చి ఉండుంటే ఉమ్. క్రీస్తు చనిపోయిన వెంటనే వచ్చి ఉండాల. ఉమ్. కానీ క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత ఉమ్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఉమ్. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాలకు వచ్చినాయి అండి. ఎందుకు వచ్చినాయి అట్లా? అంటే క్రియేట్ చేసిర్రు వీళ్ళే క్రియేట్ కావాలని. చేశారు కాబట్టి 100%. మరి ఇప్పుడు అందుకే ఇక తీసేశారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది వాడట్లేదు. నా- ఇప్పుడు సామాన్య శకం, సామాన్య శకానికి పూర్వం బీసీఈ, సిఈ అని చెప్పేసి వాడుతున్నారు. ఉమ్. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అంటే, అప్పటికే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే పెచ్చలోకి అంటే సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటిష్ లాంటి దేశాలు అప్పటికే వాళ్ళ క్యాలెండర్ని ప్రపంచవ్యాప్తంగా రుద్దేశాయి కాబట్టి ఉమ్. ఎన్నో చారిత్రక ఘట్టాలని ఆ క్యాలెండర్ బేస్గా నమోదు చేసి ఉంచారు కాబట్టి కొత్త కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఆ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వాన్ని సామాన్య శకం, సామాన్య శకానికి పూర్వం అనే పదాలతోటి రిప్లేస్ చేశారు. ఇప్పుడు బీసీఏడి లేదు, ఇప్పుడు బీసీఈ, సిఈ ఈ రెండే ఉన్నాయి. సైంటిఫిక్గా ఎవరు వాడినా కూడా ఇదే వాడుతున్నారు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో కూడా మార్చేస్తున్నారు అన్నిట్లో.